జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో జీవుడు దేహం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. జీవుడు దేహం, జీవుడికి దేహానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. జీవుడు తన జీవిత ప్రణాళికను అమలు జరుపుకోవటం కోసం దేహాన్ని తయారు చేసుకుంటాడు. ఎటువంటి శరీరం ద్వారానైతే తన జీవిత ప్రణాళిక నెరవేరుతుందో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరం తయారు కావటానికి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాన్ని సేకరించుకుంటాడు. ప్రాథమికంగా అది తల్లి ద్వారా సంక్రమిస్తుంది. ఆ తర్వాత స్వతంత్రంగా ఆహారాన్ని తీసుకుంటూ పంచభూతాలను స్వీకరిస్తూ శరీరాన్ని పోషించుకుంటూ ఉంటాడు. దేహం ఆరోగ్యవంతంగా ఉందంటే జీవుడు ఎంతో కొంత మేరకు శుచిగా శుభ్రంగా ఉన్నట్లే. దేహం కలుషితంగా ఉందంటే జీవుడు కూడా అదే తరహాలో ఉన్నట్లే. మనం దేహాన్ని చూసి జీవుడిని అంచనా వేయచ్చు. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు. దేహాన్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవటమే. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన జీవిత ప్రణాళిక సక్రమంగా నెరవేరుతుంది. దేహం ఏమాత్రం అదుపు తప్పినా జీవిత ప్రణాళిక కుంటుపడుతుంది. మరొక దేహం యొక్క అవసరం ఏర్పడుతుంది. అందువల్ల మనం ప్రాథమికంగా శరీరాన్ని నిరంతరం చనిపోయేంత వరకు ఆరోగ్యంగా ఉంచుకోవటమే అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన కొనసాగించే వాళ్లకు జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది. జీవితాంతం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉందంటే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. శరీరం ఏమాత్రం అదుపు తప్పినా మనసంతా శరీరంతో కలిసిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు జీవుణ్ణి తప్పనిసరిగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. పాత సంస్కారాలు కరిగిపోతూ ఉండాలి. అదనంగా క్రొత్త సంస్కారాలు ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. దీనికి సంబంధించి మీకు పూర్ణ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలలో ఇప్పటి వరకు 6 ప్రస్తావించడం జరిగింది. 7వది మిగిలిపోయింది. అదేమిటంటే ఆధ్యాత్మికత. పూర్ణ జ్ఞానంలో 7 అంశాలు ఉన్నాయి. 1 భౌతికవాదం, 2 లౌక్యం, 3 మనస్తత్వం, 4 శాస్త్రం, 5 తత్వం, 1 భౌతికవాదం, 2 లౌక్యం, 3 మనస్తత్వం, 4 శాస్త్రీయత, 5 తత్వం, 6 మతం. ఈ 6 గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక 7వది మిగిలిపోయింది. అదేమిటంటే ఆధ్యాత్మికత. అయితే అటువంటి ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోబోయే ముందు మానవ దేహంలో ఉన్నటువంటి సప్త కోశాలను గురించి, సప్త చక్రాలను గురించి, 7 అంతస్తులను గురించి గతంలో ప్రస్తావించడం జరిగింది. దాన్నే సప్తకోశ శుద్ధి అంటారు. దానిలో ఇప్పటి వరకు మనం 4 గురించి మాత్రమే తెలుసుకున్నాం. అవేమిటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం. అయితే 5వది మరొకటి ఉంది. అదేమిటంటే హృదయ మట్టం. మనకి పంచభూతాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి. పంచభూతాలు ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలు పంచకోశాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. భూమి మూలాధార చక్రానికి సంబంధించి ఉంటుంది.
నీరు స్వాదిష్టాన చక్రానికి సంబంధించి ఉంటుంది. అగ్ని మణిపూరక చక్రానికి సంబంధించి ఉంటుంది. వాయువు అనాహత చక్రానికి సంబంధించి ఉంటుంది. 5వది ఆకాశం, ఇది విశుద్ధ చక్రానికి సంబంధించి ఉంటుంది. అలాగే జ్ఞానేంద్రియాలు తీసుకోండి. పంచ జ్ఞానేంద్రియాలను గమనించండి. భూమిది వాసన తత్వం, దాని జ్ఞానేంద్రియం ముక్కు. నీటిది రుచితత్వం, దాని జ్ఞానేంద్రియం నాలుక. అగ్నిది దృష్టితత్వం, దాని జ్ఞానేంద్రియం కన్ను. వాయువుది స్పర్శతత్వం, దాని జ్ఞానేంద్రియం చర్మం. 5వది ఆకాశం, దానిది శబ్దతత్వం, దాని జ్ఞానేంద్రియం చెవులు. అలాగే పంచప్రాణాలు తీసుకోండి. అపాన, వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ. సో మానవ దేహం చాలా సంక్లిష్టమైంది. దానిని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకుంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే. మనం శరీరాన్ని విస్మరించి భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అది చాలా పొరపాటు. దేహమే దేవాలయం, జీవుడే భగవంతుడు. దేహంలో ఉన్నటువంటి భగవంతుడిని విస్మరించి బయట భగవంతుని వెతుక్కోవటమే అశాస్త్రీయత అవుతుంది. అయితే ఈ 7 కోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం, 7 కోశాలను సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే సాధన అంటే. అదే ఆధ్యాత్మిక పరిణతికి మూలమవుతుంది. అయితే ఇందులో లౌక్యం ఆధారపడి ఉంటుంది, భౌతికవాదం ఆధారపడి ఉంటుంది, మనస్తత్వం ఆధారపడి ఉంటుంది, శాస్త్రీయత ఆధారపడి ఉంటుంది, తత్వం ఆధారపడి ఉంటుంది, మతం ఆధారపడి ఉంటుంది. వాటితో పాటుగా జీవన శైలి చాలా ముఖ్యమైనది. జీవన విధానం చాలా అవసరం. ప్రస్తుతం మానవుడు భూమండలం మొత్తాన్ని ఆక్రమించుకొని మిగతా జంతువులను, వృక్షాలను, పంచభూతాలను సైతం తన అవసరానికి వాడుకుంటూ ఉన్నాడు కదా. దీనివల్ల మానవ జాతికి మేలు కలిగిందా, నష్టం కలిగిందా? వ్యక్తిగతంగా కొద్దిగా మేలు జరిగినట్టు అనిపిస్తుంది, కానీ సామూహికంగా మాత్రం నష్టం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరూ తిరిగి పునరుద్ధరించలేని స్థితికి పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. నాకు తెలిసినంత వరకు పురాణాలలో అవతార పురుషుల్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఒకేసారి 100 మంది అవతార పురుషులు భూమండలంలో జన్మించిన మానవ జాతి యొక్క పునరుద్ధరణను తిరిగి ప్రవేశపెట్టడం అనేది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఎందువలన మానవుడు తిరిగి పునరుద్ధరించబడలేని స్థితికి బలహీనపడ్డాడు. నాకు తెలిసినంత వరకు అతి ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించేది ఒక్క మానవుడే. మానవుడికే సమస్యలు ఉన్నాయి, మానవుడికే రుగ్మతలు ఉన్నాయి, మానవుడిలోనే అనేక రకాల బలహీనతలు ఉన్నాయి, అనేక రకాల లోపాలు ఉన్నాయి. మానవ జీవితం ఉన్నతమైనది అని ఏ కోశాన భావించకూడదు. మానవ జీవితం 100% ప్రమాదకరమైంది, అతి ప్రమాదకరమైంది. మానవుడే లేకపోతే భూమండలం ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి. మానవుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల భూమండలం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది, అతలాకుతలమైంది. ఆ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మానవుడు ఏదైతే చేయాలో అది చేయటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. అంటే నిర్మాణాత్మకత వైపుకు మళ్ళటలేదు, విచ్ఛిన్నకర ధోరణిలో కొనసాగుతున్నాడు. అందువల్ల మానవ జాతిని
తిరిగి పునరుద్ధరించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు నామమాత్రంగానే ఉన్నాయి తప్ప సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అసలు జీవితం ఎలా కొనసాగాలి, మనిషి ఆలోచన విధానం ఎలా ఉండాలి, జీవన సరళి ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, జీవన సరళి మారకుండా, జీవన శైలి మారకుండా, జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా అసలు ఆధ్యాత్మికతలో పరిణతి చెందటం ఎలా సాధ్యమవుతుంది? ఆధ్యాత్మికత అనేది వినటానికి ఆకర్షణీయంగా ఉంది, కానీ అందుకోవటానికి సాధ్యం కావటం లేదు కదా. బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రపంచాన్ని మార్చేవాళ్ళు లేరు కదా. బోధించడం చాలా సులభం, ఒక వ్యక్తిని మార్చడం చాలా కష్టం. ఎందువల్ల? ఆధ్యాత్మికత అనేది మహాసముద్రం లాంటిది. మనం ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి యొక్క ఉపరితలాన్ని మాత్రం తాత్కాలికంగా ప్రభావితం చేయగలుగుతాం, కానీ శాశ్వతంగా పరిష్కరించే అవకాశమే లేదు కదా. శాశ్వత మార్పును తీసుకొచ్చే అవకాశమే లేదు కదా. ఋషులు ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది మహానుభావులు జన్మించి ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రపంచంలో ఎటువంటి మార్పు రాకపోగా ఇంకా దిగజారడానికి మూల కారణం మానవ జీవన విధానంలో లోపం ఉంది, జీవన శైలిలో లోపం ఉంది, ఆలోచన విధానంలో లోపం ఉంది, జీవన సరళిలో లోపం ఉంది. వక్ర మార్గంలో జీవించేటటువంటి వ్యక్తిని సక్రమైనటువంటి మార్గంలోకి మళ్లించడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. వ్యవస్థ బలంగా ఉంది, పటిష్టంగా ఉంది, వటవృక్షం మాదిరిగా ఉంది, విషవృక్షం మాదిరిగా ఉంది. వటవృక్షం మాదిరిగా ఉంది, విషవృక్షం మాదిరిగా ఉంది. అటువంటి వ్యవస్థను మార్చడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే మహానుభావులు వస్తున్నారు, వేలాది మందికి బోధలు చేస్తున్నారు, వేలాది మందిని ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు ప్రపంచంలో ఏదో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళు పోయిన తర్వాత మరలా తిరిగి యథాస్థితి ఏర్పడుతుంది. కుక్క తోకను ఎంత సరి చేసినా అది మామూలుగానే ఉంటుంది కదా. సరి చేసేటప్పుడు వంకర ఉండకపోవచ్చు, సరి చేయటం ఆపేసిన తర్వాత మరలా తిరిగి వంకర వస్తుంది కదా. అందువల్ల వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం సఫలీకృతం కాకపోవటానికి మూల కారణం ఏంటంటే మానవ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది, కుళ్ళిపోయింది, బలహీనపడింది. హ్యూమన్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయినటువంటి సిస్టాన్ని మరలా తిరిగి మామూలు స్థితికి తీసుకురావటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందుకే బోధన ముఖ్యం కాదు. బోధనల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వ్యవస్థ మనుషుల్ని సమస్యల వైపుకు నెడుతూ ఉంటే ఆధ్యాత్మికత పేరుతోటి ఎంత జ్ఞానాన్ని అందించినా అది లోపలికి ప్రవేశిస్తుందా? సమస్య అనేది ఉన్నప్పుడు మనిషి యొక్క మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. శారీరక రుగ్మత ఉన్నప్పుడు మనిషి శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు తప్ప భగవంతుని గురించి ఆలోచించడు కదా. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. అంటే మానవుడు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ కూడా ప్రపంచాన్ని దిగజారుస్తున్నాడు తప్ప ఉన్నత స్థాయికి మళ్లించటం లేదు. గమనించండి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆధ్యాత్మికతను వేరు చేసి సపరేట్గా భగవంతుని గురించి, ఆత్మను గురించి, పరమాత్మను గురించి టన్నుల కొద్ది సందేశాలను ఇచ్చినప్పటికీ అవన్నీ సమాచారంగా మిగిలిపోతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. బోధించే వ్యక్తికి సమస్య లేకపోవచ్చు, అతను బయటపడి ఉండొచ్చు, కానీ సమస్యలు ఇరుక్కున్నటువంటి వ్యక్తికి ఆ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి విధానాన్ని గురించి తెలియజేయకుండా భగవంతుని గురించి టన్నుల కొద్ది సమాచారం ఇచ్చిన అదంతా కూడా బూడిదలు పోసిన పన్నీరే కదా.
పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది చాలా ప్రమాదకరమైంది. అక్కడే మనిషి మూలాలు దెబ్బతిన్నాయి. మనిషి దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక సిస్టమ్ కొనసాగుతూ ఉన్నప్పుడు అది బలమైనటువంటి విషవృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నప్పుడు చిన్న బ్లేడ్ తీసుకొని దాన్ని తొలగించడం అంటే సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. మానవ జీవితం ఎలా తయారైందంటే ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా అది మామూలు స్థితికి వచ్చే ప్రసక్తే లేదు. ఇది 100% వాస్తవం. చాలామంది ఆధ్యాత్మికత సొల్యూషన్ అంటున్నారు. భారతదేశం ప్రపంచంలో అగ్రగామి అవుతుందని చెప్పి చాలామంది ప్రిడిక్షన్స్ చెప్పేశారు. అది కొంతవరకు వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అందుకు మార్గం ఏంటంటే జనాభా గణనీయంగా తగ్గితే, కోరికల మోతాదు కనిష్ట స్థాయికి చేరితే, మనుషులలో పరివర్తన పశ్చాత్తాపం జరిగితే, మనుషుల యొక్క ఆలోచన విధానం, జీవన సరళి మారేటట్లయితే అప్పుడు ప్రపంచంలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దుష్ఫలితాలను మానవుడు గ్రహిస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. తాను అనుసరించేటటువంటి జీవన విధానం ప్రమాదకరమైందనేటటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నాడు. అయితే సమూల మార్పు రావడానికి కొన్ని శతాబ్దాల కాల వ్యవధి అవసరమవుతుంది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి బలమైనటువంటి వ్యవస్థను బద్దలు కొట్టాలంటే అది మనిషికి సాధ్యం కానే కాదు, అవతార పురుషులకు కూడా సాధ్యం కానే కాదు. మరి ఎవరు దానికి నాయకత్వం వహిస్తారంటే ప్రకృతే చూసుకుంటుంది. ఆ ప్రకృతిని శాసించగలిగింది ఒక భగవంతుడే. ఆ భగవంతుడి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎంతో కొంత మేరకు ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తారు, ఎంతో కొంత మేరకు సఫలీకృతం అవుతారు. కానీ అనంతమైనటువంటి ప్రవాహాన్ని అరచేతితో ఆపటం అనేది సాధ్యం కాదు. అనంతమైనటువంటి విషపు వృక్షాన్ని బ్లేడుతో కొయ్యటం సాధ్యం కానే కాదు. అందుకే అవతార పురుషులు అనేవాళ్ళు ఉద్భవించి కూడా తమ వంతు ప్రయత్నం చేసి ఎంతో కొంత మేరకు ప్రజల్ని మంచి మార్గం వైపుకు మళ్లించగలిగారు, కానీ సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయారు. వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి ఏమీ చేయలేడు. వ్యక్తి వ్యవస్థలో ఇరుక్కొని పోయాడు. వ్యవస్థ వ్యక్తిని బందీ చేసింది. కొన్ని సిస్టమ్స్ కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని ట్రెడిషన్స్ కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటి నుండి బయటపడటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే ఏం జరగబోతుంది? ప్రకృతే మానవ జాతిని శిక్షించే రోజులు వచ్చాయి. అటువంటి పరిణామాలు మనకి ఇప్పుడు కనపడుతూనే ఉన్నాయి, గమనించండి. అయితే వ్యవస్థను మార్చే అవకాశం లేదు కాబట్టి వ్యక్తి తనంత తానుగా ఆ విశ్వాల నుంచి బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆలంబనగా చేసుకొని ముందుకెళ్ళటం అనేది చక్కని రాచబాట అయినప్పటికీ అందులో తన జీవన శైలిని గురించి, ఆలోచన విధానాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి, జీవన సరళిని గురించి ఆలోచించుకోగలగాలి. అందుకు కీలకమైనది ఏంటంటే హృదయ మట్టం. హృదయము, గుండె రెంటి మధ్య తేడా ఏంటి? గుండె అనేది కంటికి కనిపిస్తుంది, హృదయం అనేది కంటికి కనిపించదు. మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాలకు సంబంధించి గుండె ఎంత కీలకమైందో అదే సమయంలో హృదయ మట్టం అనేది అంతే కీలకమైంది. గుండె సమర్థవంతంగా పనిచేయాలి, అందుకు హృదయ మట్టం వికసించాలి.
హృదయ స్పందన ఉండాలి. హృదయం అనేది అతి సున్నితమైనటువంటి అంశం. హృదయాన్ని గురించినటువంటి స్పందన ఉంటే మనిషి అంతరంగం వెన్నముద్దలాగా ఉంటుంది. అంతరంగంలో ఎప్పుడైతే స్పందన ఉంటుందో ఆ వ్యక్తి త్యాగానికి సిద్ధపడతాడు. త్యాగంలోనే యోగం ఉంటుంది. అందుకే నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జీవన సరళి మారాలి, జీవన శైలి మారాలి, ఆలోచన విధానం మారాలి, జీవన విధానం మారాలి. ఏదో సమాచారం తెలుసుకొని కఠోరంగా గదిలో కూర్చుని సాధన చేసినంత మాత్రాన సత్ఫలితం వచ్చే ప్రసక్తి లేదు. ముందు నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ అంతరంగాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకో, ఆలోచించుకో. నీ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకో. నీ జీవన విధానం ఎలా ఉందో తెలుసుకో. నీ జీవన శైలి ఎలా ఉందో తెలుసుకో. నీ జీవన సరళి ఎలా ఉందో తెలుసుకో. హృదయ మట్టంలో జీవించేటటువంటి వ్యక్తిలో తప్పనిసరిగా మానవత్వం ఉంటుంది. ఆ మానవత్వమే మనిషిని దివ్యత్వం వైపుకు మళ్లిస్తుంది. మానవత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని అందుకోవటం సాధ్యమవుతుందా? ఆలోచించండి. కాబట్టి కింద నుంచి పై వరకు మనం చక్రాలను, కోశాలను, మట్టాలను పరిశీలిస్తే శారీరక మట్టం కన్నా ఇంద్రియ మట్టం సూక్ష్మమైంది. ఇంద్రియ మట్టం కన్నా మానసిక మట్టం సూక్ష్మమైంది. మానసిక మట్టం కన్నా బుద్ధి మట్టం సూక్ష్మమైంది. బుద్ధి మట్టం కన్నా హృదయ మట్టం ఇంకా సూక్ష్మమైంది. దీన్ని ఆనందమయ కోశం అంటారు, హృదయ స్పందన అంటారు, సామాజిక బాధ్యత అంటారు. ప్రతి విషయాన్ని గురించి ప్రతిస్పందించడం, ప్రతిచర్యను చూపకుండా ఉండటం, తనను తాను సమూలంగా ఈ సమాజానికి సమర్పించుకోవటం, తన నడకలో, నడతలో, భాషలో, జీవితంలో, జీవన విధానంలో, ముఖ కవళికలలో, ప్రజా సంబంధాల్లో అందరికీ అందనంత స్థాయిలో జీవించటం. ఇవాళ మానవ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ కూడా శారీరక ఇంద్రియ మట్టాల్లో ఇరుక్కుపోయారు. శారీరక ఇంద్రియ మట్టాల్లో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తులలో మనసు అశాంతిగా, అసంతృప్తిగా ఉంటుంది. బుద్ధి పక్షపాత ధోరణిలో ఉంటుంది. హృదయ మట్టం సమూలంగా మూసుకుపోతుంది. హృదయ మట్టం స్పందించకుండా, హృదయ మట్టం తెరుచుకోకుండా అసలు ఆధ్యాత్మికతను అందుకోవటం ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించండి. అందుకే లక్షలాది మంది తరఫీదులు పొందుతున్నారు. వీళ్ళు స్వార్థం కోసం ప్రవేశిస్తున్నారు కానీ హృదయ స్పందనతో ప్రవేశించడం లేదు కదా. అందరూ శారీరక ఇంద్రియ మట్టాల్లో ఇరుక్కొని జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకొని అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై శరీరం పూర్తిగా అదుపు తప్పి మనసు పూర్తిగా కలుషితమై బలవంతంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించి ఆ మార్గంలో పరిణతి చెందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి హృదయ మట్టం అనేది ఎక్కడ పెట్టారు? 5వ అంతస్తులో పెట్టారు. హృదయ మట్టం ఎప్పుడైతే తెరుచుకుంటుందో మనిషి ఆధ్యాత్మికతను అందుకునే అర్హతను పొందుతాడు. వెన్నుబాం మీద 5 అంతస్తులలో చివరి అంతస్తుగా హృదయ మట్టాన్ని ఉంచడానికి మూల కారణం ఏంటంటే ఆ తర్వాత అది ఆత్మవైపుకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మవైపుకు ప్రయాణించాలంటే హృదయ మట్టం పూర్తిగా చైతన్యవంతం కావాలి. హృదయ మట్టం తెరుచుకోవాలి. ప్రతి వ్యక్తికి లైఫ్ అకౌంట్ ఉంటుంది. ఇవాళ ఎక్కువ మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, కానీ లైఫ్ అకౌంట్ మాత్రం దాని గురించి ఆలోచించటం లేదు. కానీ మరొక అకౌంట్ ఉంది, అదేంటంటే కర్మఫలం అకౌంట్.
బ్యాంక్ అకౌంట్ ముఖ్యం కాదు, లైఫ్ అకౌంట్ చాలా ముఖ్యం. ఆ లైఫ్ అకౌంట్తో పాటు కర్మఫలం అకౌంట్ కూడా చాలా ముఖ్యమే. మనం ప్రపంచం నుండి ఎంత స్వీకరిస్తున్నాం, మరలా తిరిగి ఎంత అందిస్తున్నాం. ఇచ్చేది తక్కువగా ఉండి పుచ్చుకునేది ఎక్కువగా ఉంటే ఆ కర్మఫలం అకౌంట్ ఎలా ఉంటుంది? ఇచ్చేది ఎక్కువగా ఉండి పుచ్చుకునేది తక్కువగా ఉంటే ఆ అకౌంట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఇస్తూ తక్కువ తీసుకోవాలంటే అతనికి ఏ మట్టం తెరుచుకోవాలి? హృదయ మట్టం తెరుచుకోవాలి. హృదయ స్పందన ఉండాలి, బాధ్యత ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. సమాజంలో జరిగేటటువంటి అంశాల పట్ల ప్రతిస్పందన ఉండాలి. ప్రతిచర్య ఉండకూడదు. ప్రతిచర్య ఉంటే ఘర్షణ వైఖరి ఉంటుంది, ఆవేశం కోపం ఎక్కువగా ఉంటాయి, తిరుగుబాటు ఎక్కువగా ఉంటుంది, సత్ఫలితం రాకపోగా ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మనిషికి ఉండవలసింది అంటే ప్రతిస్పందన ఉండాలి. ప్రతిస్పందన అనేది హృదయ మట్టానికి సంబంధించింది. స్పందించేటటువంటి హృదయం ఎలా ఉంటుంది? ప్రతిచర్యను చూపేటటువంటి హృదయం ఎలా ఉంటుంది? ప్రతిచర్యను చూపేటటువంటి హృదయం కాఠిన్యంగా కఠోరంగా ఉంటుంది. రక్తపాతాన్ని, అలజడిని, అసంతృప్తిని, ఆవేశాన్ని సృష్టిస్తుంది. స్పందించేటటువంటి హృదయం ఎలా ఉంటుంది? అహింసాత్మకంగా ఉంటుంది, సామాజిక బాధ్యతతో కూడి ఉంటుంది. సమాజంలో జరిగేటటువంటి విషయాల పట్ల మూల కారణాన్ని తెలుసుకొని వాటి పరిష్కారం కోసం జీవితాన్ని సమూలంగా అంకితం చేసే విధంగా ఉంటుంది. చాలామంది హృదయ మట్టాన్ని మూసి ఉంచి టన్నుల కొద్ది జ్ఞానాన్ని సమకూర్చుకొని ప్రజలకు అందిస్తూ తాము సమాజాన్ని మారుస్తున్నామని భ్రమపడుతూ ఉంటారు. హృదయ మట్టం మోసుకున్నటువంటి వ్యక్తికి జ్ఞానం ఎంత తెలిసినా అది అనుభవంలోకి రాదు. తెలుసుకోవటం చాలా సులభం, అనుభవంలోకి పొందటం చాలా కష్టం. నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అనేది అందరికీ అందనంత స్థాయిలో ఉంది. అందన ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెందటం అనేది పగటి కళ. దానికి ఎంతో పరిపూర్ణ జ్ఞానం కావాలి, అంకిత భావం ఉండాలి, కృషి ఉండాలి, తపన ఉండాలి, ఆరాటం ఉండాలి. జీవన సరళి మారాలి, జీవన విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి, జీవన శైలి మారాలి. ఆలోచన ఒక రకంగా ఉండి సాధన మరొక రకంగా ఉంటే ప్రయోజనం ఏంటి? మనకి జ్ఞానం తెలుసుకోవటానికి విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అనుభవంలోకి పొందాలంటే మాత్రం పూర్వజన్మ సుకృతం ఉండాలి. నథింగ్ హ్యాపెన్స్ యాక్సిడెంటల్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీఫిక్స్డ్. ఏది ఆకస్మికంగా జరగదు, అది ముందే నిర్ణయించబడుతుంది. నీ అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు, పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా స్వార్థపూరితంగా ఉన్నప్పుడు, నీ ఆలోచనలలో లోపం ఉన్నప్పుడు, మాటలో చేతల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. మాటలు చేతలు ముఖ్యం కాదు, స్థితి చాలా ముఖ్యం. ఆలోచనల కన్నా వాటి వెనుక సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు బట్టి మాటలు ఉంటాయి, మాటలను బట్టే చర్యలు ఉంటాయి. మన ముందు దేన్ని మార్చుకోవాలి? సంస్కారాన్ని మార్చుకోవాలి. సంస్కారం మారితే స్వభావం మారుతుంది, స్వభావం మారితే
ఆలోచన మారుతుంది, ఆలోచన మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే జీవన విధానం మారుతుంది, జీవన సరళి మారుతుంది, జీవన శైలి కూడా మారుతుంది. ఇది మనకు మనంగా ప్రయత్నం చేయటం కాదు. పూర్వజన్మ నుంచి మనకు కొంత సంక్రమించాలి. ఈ జన్మలో మన వంతు కృషి చేయాలి. పూర్వజన్మ సంస్కారాలు కలుషితంగా ఉన్నప్పుడు ఈ జన్మలో ఎంత కృషి చేసినా అదంతా బూడిదలు పోసిన పన్నీరే. పూర్వజన్మ సంస్కారాలు ఉత్తమంగా ఉన్నప్పుడు మనం చేసేటటువంటి ప్రయత్నం నామమాత్రంగా ఉన్న అద్భుతమైన ఫలితం వస్తుంది. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవం. మనిషి విచక్షణతోటి వివేచనతోటి మంచి మార్గాన్ని ఎన్నుకొని ప్రక్కలుగా చూడకుండా అందులో పూర్తిగా నిమగ్నమై అంకిత భావంతో ఉండి ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని కృషి చేస్తారో అప్పుడు తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అందుకే కృషి చేసే ప్రతి మనిషి ఋషి అవుతాడు. మనం సాంకేతిక పరంగా ఆలోచించాలి. గుడ్డిగా నమ్మకూడదు, తొందరపడి అనుసరించకూడదు. హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, సాంకేతికత ఉండాలి. సాంకేతికత ఉంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. సాంకేతికత లేకుండా గుడ్డిగా అనుసరించేటట్లయితే ఫలితం రాకపోగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. అందుకు ప్రతి విషయాన్ని గురించి స్పష్టంగా విశ్లేషించుకొని విచారణ చేస్తూ ఉండాలి. అందుకే తత్వం చాలా అవసరం అంటున్నాను. తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక అంశానికి సంబంధించి సూక్ష్మత్వాన్ని గురించి తెలియజేస్తుంది. సూక్ష్మత్వం ఎప్పుడైతే ఉంటుందో తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది, స్పష్టత ఏర్పడుతుంది. ఆ స్పష్టత నుంచి చేసేటటువంటి సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాలి. అదేమిటంటే ధర్మం. నేను గతంలో అనేక సార్లు ప్రస్తావించిన మరలా చెప్తున్నాను. ధర్మము అంటే ఏమిటి? ధర్మము అంటే సామరస్యం, సమన్వయం, సహాయం, సహకారం, సహజీవనం. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం తప్పనిసరిగా సమాజం మీద ఆధారపడవలసిందే. మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని వందల వేల లక్షల మంది సహాయం చేస్తున్నారు. ఒక వస్తువు మన చేతిలోకి వచ్చిందంటే దాని వెనుక వందల వేల లక్షల మంది యొక్క కృషి ఉంటుంది, శ్రమ శక్తి ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఆ శ్రమ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ శ్రమలో ఉన్నటువంటి శక్తి మనకు ఉపయోగపడుతుంది. మనం పరోక్షంగా చాలామంది నుండి లబ్ధి పొందుతున్నాం. మరి తిరిగి వాళ్ళకి ఎంత ఇస్తున్నాం? ఏ విధంగా ఇస్తున్నాం? ఎలా ఇస్తున్నాం? ఇది ఒక్కసారి ఆలోచించండి. అందుకే బ్యాంక్ అకౌంట్ ముఖ్యం కాదు, లైఫ్ అకౌంట్ చాలా ముఖ్యం, కర్మఫలం అకౌంట్ చాలా ముఖ్యం. కర్మఫలం అకౌంట్ కరెక్ట్గా ఉంటే జీవితమే సాధనగా మారుతుంది. లైఫ్ అకౌంట్ని క్రమబద్ధీకరించుకుంటే జీవితంలో తప్పనిసరిగా పరిపూర్ణత్వాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి హృదయ స్పందన అంటే సమాజంలో జరిగేటటువంటి విషయాల పట్ల ప్రతిస్పందించటం. మనం సమాజం నుంచి ఎన్నో పొందుతున్నాం కాబట్టి తిరిగి మరలా తప్పనిసరిగా సమాజానికి మనం అంత ఏదో ఒక రూపంలో అవకాశం ఉన్నంతవరకు ఇవ్వవలసిందే. ఆ అకౌంట్ క్లోజ్ కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు.
ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. బాధ్యత అనేది చాలా విశిష్టమైనటువంటి అంశం. బాధ్యతగా జీవించేటటువంటి వ్యక్తి ముందు తనను తాను సంస్కరించుకుంటాడు, కుటుంబాన్ని సంస్కరిస్తాడు. సంస్కరించబడ్డ కుటుంబాన్ని సమాజానికి కానుకగా అందిస్తాడు. బాధ్యతగా జీవించే వ్యక్తిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అతనిలో ఒకే ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది. అదేమిటంటే కష్టపడి పనిచేయటం. కష్టంలోనే అదృష్టం దాగి ఉంటుంది. సుఖాన్ని వదులుకున్న మరుక్షణమే ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. ఇంద్రియాలు అదుపులోకి వచ్చాయంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందంటే బుద్ధి సమత్వంలో ఉంటుంది. బుద్ధి సమత్వంలో ఉందంటే హృదయ మట్టం తెరుచుకుంటుంది. కాబట్టి మూలం ఎక్కడుంది? బాధ్యతలో ఉంది. బాధ్యతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముందు తనను తాను సంస్కరించుకోవటం, తన వ్యక్తిగత జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవటం, ఎవరూ వేలెత్తి చూపని విధంగా జీవితాన్ని మలుచుకోవటం, తన జీవితం కొన్ని వందల వేల లక్షల మందికి ఆదర్శవంతంగా ఉండటం, తనను ఎవరూ వేలెత్తి చూపకుండా జీవితాన్ని మలుచుకోవటం. ఎప్పుడైతే జీవితం క్రమబద్ధీకరించబడుతుందో అది నిరంతర సాధన అవుతుంది. బాధ్యతగా జీవించే వ్యక్తి తప్పు చేయడు. తప్పు చేసే అవకాశమే లేదు. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే అతనిలో బాధ్యత లేనట్టే. ఇందులో మితిమీరిన బాధ్యత ఉంటుంది, పరిమితమైన బాధ్యత ఉంటుంది. దేన్ని పట్టించుకోకుండా ఉంటే అది పరిమితమైన బాధ్యత అవుతుంది. ప్రతి విషయాన్ని గురించి లోతుగా పరిశీలిస్తూ ప్రతి విషయంలో తలదూరుస్తూ ఉంటే అది మితిమీరిన బాధ్యత అవుతుంది. పరిమితమైన బాధ్యత, మితిమీరిన బాధ్యత రెండూ ప్రమాదకరమే. మరి ఎటువంటి బాధ్యత ఉండాలి? సంపూర్ణ బాధ్యత ఉండాలి. తప్పు చేసేటటువంటి వ్యక్తులలో బాధ్యత ఉండదు. జీవితం వక్ర మార్గంలో కొనసాగుతుందంటే బాధ్యత ఉండదు. మనసులో స్వార్థం, సంకుచిత తత్వం ఉన్నాయంటే బాధ్యత ఉండదు. సమాజం పట్ల స్పందించడం లేదంటే బాధ్యత ఉండదు. సమాజంలో జరిగేటటువంటి విషయాల పట్ల అవగాహన లేదంటే అక్కడ బాధ్యత లేనట్లే. కాబట్టి బుద్ధి మట్టం వికసిస్తూ ఉంటే హృదయ మట్టం తెరుచుకుంటుంది. బుద్ధి మట్టం కుంచుకుంటే హృదయ మట్టం కూడా అదే తరాలో ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. వితౌట్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ. మార్పు అనేది మనతో మొదలవ్వాలి. ప్రపంచాన్ని మార్చడం కాదు, ముందు మనం మారాలి. మనం మారినప్పుడు ఆ మార్పు ప్రభావంతో పరిసరాల్లో మార్పు వస్తుంది. మనం మారకుండా ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నామంటే అది మితిమీరిన బాధ్యత అవుతుంది. తనను తాను సంస్కరించుకున్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని సంస్కరించగలుగుతాడు. ప్రపంచాన్ని సంస్కరించేటటువంటి అర్హతను పొందగలుగుతాడు. తన గురించే తనకు తెలియకపోతే ఇక సమాజాన్ని గురించి ఏం తెలుస్తుంది? తనను తాను సంస్కరించుకోలేకపోతే సమాజాన్ని ఎలా సంస్కరించగలుగుతారు? అందువల్లనే బుద్ధిని పక్షపాతం వైపుకు మళ్లించకుండా సమత్వం వైపుకు, సమతుల్యం వైపుకు మళ్లించగలగాలి. అందుకు విచక్షణ కావాలి, వివేకం కావాలి. విచక్షణ, వివేకంతో ఒక మంచి జీవితాన్ని ఎన్నుకోవాలి. ఆ తర్వాత దాని గురించి లోతుగా విచారణ చేయాలి, విశ్లేషించుకోవాలి.
అదే విఘ్నత అవుతుంది. బుద్ధిమట్టంలో జీవించేటటువంటి వాళ్ళల్లో ఇప్పుడు సమాజాన్ని శాసించే వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో హృదయ మట్టం తెరుచుకోవద్దు, వాళ్ళు ప్రాథమిక స్థాయిలో ఉంటారు. కానీ సమాజంలో జరిగేటటువంటి ఘోర కృత్యాల వెనుక, అస్తవ్యస్త పరిణామాల వెనుక మూల కారణం ఏమిటి అనే దాని గురించి ఎవరైతే లోతుగా అధ్యయనం చేయగలుగుతారో, స్పందించగలుగుతారో వాళ్ళు తప్పనిసరిగా ఉన్నతంగా ఎదుగుతారు. కాబట్టి బుద్ధిమట్టం అనేది వికసించాలి, విస్తరించాలి. అది హృదయ మట్టానికి వ్యాపించాలి. హృదయ మట్టం సంకుచితంగా, స్వార్థంగా ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు. హృదయ మట్టం వికసించేటట్లయితే, విస్తరించేటట్లయితే నేను, నాది, నాకనేటటువంటి భావన కరిగిపోతుంది. సొంత ప్రపంచం పూర్తిగా తొలగిపోతుంది. అహంకారం అనేది ఉండదు. అహంకారం లేని వ్యక్తి అనంతంగా విస్తరిస్తాడు. అహంకారంతో జీవించే వ్యక్తి సంకుచితంగా, స్వార్థంగా ఉంటాడు. ప్రజ్ఞ కుంచుకుంటుంది. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలకే పరిమితం అవుతారు. వాళ్ళు విజయవంతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారు, కానీ విలువైన జీవితాన్ని మాత్రం పోగొట్టుకుంటారు. అల్పమైనవి ఆశించే వాళ్ళు అధికమైనవి పోగొట్టుకుంటారు. అధికమైనవి పొందాలంటే తప్పనిసరిగా అల్పమైన వాటిని వదులుకోవాల్సిందే. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం కానే కాదు. కింద ఉన్నటువంటి 6 చక్రాలు శుద్ధి అయితేనే 7వ చక్రంలో మనం విజయవంతం కాగలుగుతాం. కింద ఉన్నటువంటి చక్రాలను విస్మరించి టన్నుల కొద్ది సమాచారాన్ని సేకరించి పురాణ ఇతిహాసాలు పూర్తిగా బట్టి పెట్టి ఆధ్యాత్మిక సమాచారాన్ని బుర్రలో నింపుకొని పరిణతి చెందామని భావించడం అంత అజ్ఞానం మరొకటి ఉండదు. అందుకే మీరు గమనించండి, ఇటీవల కాలంలో చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి లక్షలాది మంది శిష్య బృందాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా శారీరకంగా బలహీనపడుతున్నారు. అలా వాళ్ళు శారీరకంగా బలహీనపడటానికి మూల కారణం సంకుచితంగా, స్వార్థంగా ఆలోచించడమే. నా నుండి ప్రపంచానికి ఏమిటనే విషయాన్ని విస్మరించడం, ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించడం. ప్రస్తుతం ఆధ్యాత్మిక సంస్థలు కూడా అదే తరహాలో ఉన్నాయి, గమనించండి. వారి సంస్థలు విస్తరించాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రపంచం సుభిక్షం ఉండాలని ఆలోచించడం లేదు. ఆదర్శ ప్రపంచం రావాలని కోరుకోవటం లేదు. ఒకవేళ ఆదర్శ ప్రపంచం వచ్చినా అది తమ సంస్థ ద్వారానే సాధ్యమవుతుంది అనేటటువంటి మత్తులో, భ్రమలో, భ్రాంతిలో, పిచ్చిలో, వెరిలో ఉంటున్నారు. అసలు సంస్థల మధ్య పోటీలు ఉన్నాయంటేనే అక్కడ హృదయ స్పందన లేనట్లే. హృదయ స్పందన ఉన్నటువంటి వ్యక్తిలో త్యాగం ఉంటుంది, అహింస ఉంటుంది. త్యాగము, అహింస రెండు ఉన్నాయంటే ఘర్షణ వైఖరికి అవకాశమే లేదు. త్యాగము, అహింస రెండు లేనట్లయితే అక్కడ ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు. అందుకే సంస్థలే సమస్యలకు మూల కారణమవుతున్నాయి. ఎవరి విధానం వాళ్ళకు గొప్పగా కనపడుతుంది. ఒక సంస్థ మీద, ఒక గురువు మీద, ఒక బాబా మీద, ఒక స్వామీజీ మీద గురిపడిందంటే అది పెద్ద వ్యసనంగా మారుతుంది. అది పెద్ద బంధంగా మారుతుంది. సంస్థలు ప్రమాదకరమే, వ్యక్తులు కూడా ప్రమాదకరమే. వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటే విశ్వవ్యాప్త భావనకు అవకాశం ఉండదు కదా. విశ్వవ్యాప్త భావన వదులుకుంటారు కానీ వ్యక్తిగత సంబంధాలు వదులుకోలేకపోతున్నారు కదా. కాబట్టి సంస్థలు భౌతికంగా విస్తరించాలని కోరుకుంటున్నాయంటే వాటికి సామాజిక బాధ్యత లేనట్లే కదా. నదులు వేరైనా గమ్యం ఒకటే కదా.
మార్గాలు వేరైనా సరే మనం చేరవలసిన ప్రదేశం ఒకటే కదా. అన్ని సంస్థలు ఎందుకు కలవటం లేదు? వాటి మధ్య సామరస్యం లేదు, సహజీవనం లేదు, సమన్వయం లేదు, సహాయం లేదు, సహకారం లేదు. అసూయలు పెరుగుతున్నాయి, విభేదాలు పెరుగుతున్నాయి, వ్యక్తిగత కక్షలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి హృదయ స్పందన ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతంగా రాణించగలుగుతాడు. అటువంటి హృదయ స్పందనకి మూలం మరియు ఆధారం ఏంటంటే క్రింద ఉన్నటువంటి 4 చక్రాలు శుద్ధి కావాలి, 4 మట్టాలు శుద్ధి కావాలి. అవే శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలు. అన్ని కోశాలు సమూలంగా శుద్ధి అయితేనే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తికి తప్పనిసరిగా హృదయ స్పందన ఉంటుంది. హృదయ స్పందన లేదంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందనట్లే, అందులో ఎటువంటి సందేహం లేదు. తన వంతు నిస్వార్థ సేవలను అందించగలిగితేనే, నిష్కామ కర్మలను ఆచరించగలిగితేనే అది ఆధ్యాత్మిక పరిణతిగా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేసేటటువంటి కర్మలన్నీ కూడా బంధాలుగా మారతాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సంస్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మిక మార్గాన్ని బలహీనపరుస్తాడు. అందుకే భారతదేశంలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి తక్కువగా ఉంది, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంది. పిచ్చి చాలా ప్రమాదకరం. పురోభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, కానీ పిచ్చి మాత్రం ఉండకూడదు. ప్రస్తుతం పిచ్చి పెరుగుతుంది, మీరు గమనించండి కావాలంటే. కాబట్టి పిచ్చి నుండి బయటపడాలి. అందుకు హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలి. క్రింద నుండి పై వరకు అన్ని కోశాలు సమూలంగా శుద్ధి కావాలి. హృదయ మట్టం అనేది చాలా కీలకమైంది. అదే ఆనందమయ కోశం అంటే. అటువంటి వ్యక్తులకి తత్వ విచారణ ఉంటుంది, సృజనాత్మకత, కళాత్మకతలు ఉంటాయి. సమాజంలో అందరూ నా బిడ్డలు అనేటటువంటి భావన ఉంటుంది. ప్రపంచానికి తల్లిగా, తండ్రిగా జీవించేటటువంటి అర్హత ఉంటుంది, అవకాశం ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇక్కడ కళాకారుడు వేరు, గాయకుడు వేరు, శిల్పి వేరు, సంగీత విద్వాంసుడు వేరు, నటుడు వేరు. వీళ్ళందరూ కూడా వ్యక్తిగత ప్రతిభ ద్వారా సమాజాన్ని మేలుకొల్పుతారు. కానీ హృదయ స్పందన ఉన్నటువంటి వ్యక్తి విశాలమైనటువంటి దృక్పథంతో ఉంటాడు. ఆదర్శ ప్రపంచ నిర్మాణమే ధ్యేయంగా జీవితాన్ని సమూలంగా అంకితం చేస్తాడు, సమర్పించుకుంటాడు. అది కూడా గుడ్డిగా ఉండదు, హేతుబద్ధంగా ఉంటుంది, శాస్త్రయుక్తంగా ఉంటుంది. హేతుబద్ధత, శాస్త్రీయత రెండు ఉన్నాయనుకోండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకే డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బి. చెప్పే వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, గురుడిగా నమ్మొద్దు. వ్యక్తిగత సంబంధాలు అసలు పెట్టుకోవద్దు. సంస్థలతో సంబంధాలు వదులుకోండి. అప్పుడే మీకు పాక్షికత, పక్షపాతం ఉండవు. హేతుబద్ధత ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విచారణ ఉంటుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి బిడ్డలారా, హృదయ మట్టం అనేటటువంటి అంశాన్ని గురించి రాబోయే కొన్ని ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. ఏది నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనే దాని గురించి మీకు స్పష్టతను కలగజేస్తాను. ఆ విధంగా మీ మనసును సంసిద్ధం చేసుకుంటారని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.